హలో అండి, హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి. ఈరోజు నేను వచ్చేసి గ్యాల్వానిక్ ఫేషియల్ అసలు అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటారు, ఎవరు చేసుకోవాలనే దాని గురించి గ్యాల్వానిక్ కరెంట్ పాస్ అవుతుందండి. అదేం చేస్తుందంటే మన స్కిన్లో అయాన్స్ నియాన్స్ అనే కణాలు ఉంటాయండి. వాటిని అవి డల్గా ఉంటాయి, ఒక్కొక్కసారి డల్గా ఉంటాయి, అంటే మనం ప్రాపర్ యాక్టివిటీ లేనప్పుడు డల్ అయిపోతాయి కదా, వాటిని యాక్టివేట్ చేస్తుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి మనం ఏదైతే జెల్స్ కానీ యూజ్ చేస్తున్నామో అవి లోపలికి పెనట్రేట్ అవుతాయి అన్నమాట. పెనట్రేషన్ అంటే కొంత లోపలికి పైన లేయర్లోకి ఇంకిపోతాయి అన్నమాట. ఇదండి గ్యాల్వానిక్ ఫేషియల్ గురించి. అన్ని ఫేషియల్స్ లానే ఇదేంటంటే క్లెన్సింగ్, అన్ని టైప్ ఆఫ్ స్కిన్స్ వాళ్ళు చేసుకోవచ్చు. గ్యాల్వానిక్ ఫేషియల్ని మంత్లీ వన్స్ చేసుకోండి, లేదా మంత్లీ ట్వైస్ కూడా చేసుకోవచ్చు. 18 years అబవ్ ఉన్న వాళ్ళు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. అంటే గ్యాల్వానిక్ మెషిన్ అంటే అందరి హౌసెస్లో ఉండదు కదండి. బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే పార్లర్స్కి వెళ్ళండి, గ్యాల్వానిక్ ఫేషియల్ చేసుకోండి. ఇది అకేషన్స్ ఉన్నప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. క్లీన్ చేసుకోవాలి, తర్వాత స్క్రబ్ చేయాలి, అలాగే స్టీమ్ ఇవ్వాలి. స్టీమ్ అసలు ఎందుకు ఇవ్వాలి ఫేషియల్స్లో అంటే, ఫస్ట్ మనం స్క్రబ్ చేస్తాము. స్క్రబ్ ఎందుకు చేస్తాము అంటే, మనకి డెడ్ స్కిన్, డ్రై ఏరియాస్, డెడ్ స్కిన్ ఉంటాయి కదండి. అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి. హెడ్స్ అంటే ఏదో హెడ్స్ లాగా ఉండవు, జస్ట్ చిన్న చిన్న డాట్స్ లాగా ఉంటాయి. అవి ఎక్కువగా నోస్ మీద ఉంటాయి. అవి ఎక్కువగా ఆయిలీ స్కిన్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. అందుకని ఆయిలీ స్కిన్ వాళ్ళకే గ్యాల్వానిక్ చేయాలని అలా ఏం లేదండి. మిగతా స్కిన్ల వాళ్ళు కూడా అంతో ఎంతో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే ఈ స్కిన్ అనేది మెత్తబడుతుంది. మెత్తబడిన చర్మాన్ని స్టీమ్ ఇవ్వడం ద్వారా చర్మ రంధ్రాలని ఓపెన్ చేస్తామన్నమాట. డైరెక్ట్గా ఓపెన్ చేస్తే స్కిన్ మెత్తబడకుండా అంత రిజల్ట్ ఉండదండి. అందుకే మెత్తగా చేయడం వల్ల ఏంటంటే చక్కగా ఓపెన్ అవుతాయి. ఆ డెడ్ స్కిన్ అనేది మనం రిమూవ్ చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చర్మ రంధ్రాలని ఓపెన్ చేయడానికి స్టీమ్ ఇస్తాము. దాని తర్వాత ఓపెన్ చేసిన తర్వాత బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసి కాటన్తో అంతా క్లీన్ చేసి, ఇప్పుడు మనం పెనట్రేషన్ ఆఫ్ జెల్స్ కానీ ఇంగ్రీడియంట్ ఏదైనా సరే, మనం ఏదైతే పెనట్రేషన్ చేయాలనుకున్నాం, అలోవెరా జెల్ కానివ్వండి, కుకుంబర్ జెల్ కానివ్వండి, ఆరెంజ్ జెల్ కానివ్వండి, ఏదైనా కానీ ఒక గ్యాల్వానిక్ మెషిన్ యూజ్ చేసి పాజిటివ్, నెగిటివ్ అని ఉంటుందండి. పాజిటివ్ అంటే డౌన్వర్డ్స్, నెగిటివ్ అంటే అప్వర్డ్స్ చేయడం వలన పోర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మైనస్లో, పాజిటివ్లో 5 minutes, నెగిటివ్లో 5 minutes పెట్టుకొని మోడ్ చేంజ్ చేసుకుంటూ ఒక 10 minutes మెషిన్ యూజ్ చేస్తే చాలండి. మిగతా అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ మనం హ్యాండ్తోనే చేయాల్సి ఉంటుందన్నమాట. దాని పెనట్రేషన్ అయిపోయిన తర్వాత మసాజ్ క్రీమ్తో మసాజ్ చేసుకోవాలి. అలాగే క్లీన్ చేసేసి ఏ స్కిన్కి తగిన ప్యాక్స్ ఆ స్కిన్కి వేసుకోవాలండి. ప్యాక్స్ గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. ఏ స్కిన్ వాళ్ళు ఎలాంటి ప్యాక్స్ యూజ్ చేయాలి అనేది కూడా నేను మీకు వివరించి చెప్తానండి. పార్లర్స్కి వెళ్తే అన్ని ఫేషియల్స్ కన్నా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలి, అలాగే మెషిన్ కూడా యూజ్ చేయాలి. కాబట్టి అకేషన్స్ ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా బెస్ట్. అకేషన్స్ లేకపోయినా మంత్లీ వన్స్ చేసుకోవడం బెస్ట్ అండి. ఏజ్ లిమిట్స్ వచ్చేసి చెప్పాను కదండి, 20 years అబవ్ ఉన్న వాళ్ళు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేయించుకోవచ్చు. సజెషన్స్ ఏంటి అంటే, ఫేషియల్ చేసుకున్న వెంటనే ఎండలో వెళ్ళకపోవడం చాలా సేఫ్ అండి. ఒకవేళ మీరు ఎండలో వెళ్ళవలసి వస్తే అంబ్రెల్లా కానీ స్కార్ఫ్ కానీ యూజ్ చేయండి. అలాగే ఫేస్కి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. ఎందుకు అంటే వెంటనే ఇమీడియట్గా మళ్ళీ మనము బయటకు వెళ్ళామనుకోండి, మళ్ళీ సన్ రేస్కి కొంచెం ట్యాన్ పట్టేస్తుంది. అప్పటి వరకు మనం మసాజులు చేసి ఉంటాం కాబట్టి త్వరగా బయట ఎండ అనేది తీసుకుంటుంది. కాబట్టి అలా చేయాలండి. ఆ తర్వాత మనం ఫేషియల్ చేసిన తర్వాత ఫేస్ వాషెస్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి. ప్లెయిన్ వాటర్తో ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి. మీరు లేదు డెఫినెట్గా సోప్ యూజ్ చేయాలి అంటే 2 hours తర్వాత మీరు
సోప్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. ఇదండి గాల్వానిక్ ఫేషియల్ గురించి. ఇంకా ప్రోడక్ట్స్ ఏం యూస్ చేయాలి అనేది ఎనీ ప్రోడక్ట్ యూస్ చేయొచ్చు అండి. గోల్డెన్ ఫేషియల్లో కూడా గాల్వానిక్ యూస్ చేయొచ్చు, మామూలు ఫ్రూట్ ఫేషియల్స్లో కూడా చేయొచ్చు, నార్మల్ ఫేషియల్స్లో కూడా గాల్వానిక్ని యూస్ చేయొచ్చు. ఇదండి కొంతవరకు గాల్వానిక్ ఫేషియల్ గురించి ఉంది. ఓకే, ఇది మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే మా ఛానల్ నేమ్ వచ్చేసి వేజ్ అండ్ లవ్ బ్యూటిషియన్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.